ప్రైజ్ ద లార్డ్. గారు బాగున్నారండి? బాగున్నానండి. సార్ నా పేరు మోసే సార్. సార్ అయ్యారు చెప్పండి. అయ్యారు సార్, మన ఫ్రెండ్ కొంచెం ఎగిరిస్తుంది ఒక ఆయనకి, దానికి సంబంధించి ఏమైనా ప్రార్థన చేస్తారు ఫోన్ చేశాను సార్. అయ్యారు ఏంటండి? మా ఫ్రెండ్కి ఎయిడ్స్ ఉంది సార్. ఎయిడ్స్ ఉందా? మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? సార్ మేము బెంగళూరు దేవనాథ్ సార్. మీ పేరేంటండి? మోసే సార్. మోషే. మీరు ఎక్కడ ఉంటారు? దేవనల్లి, అశోక్ నగర్. ఎక్కడ? అశోక్ నగర్ దేవనల్లి సార్. దేవనల్లి. సార్ సార్ ఏమన్నా ప్రార్థన చేయడానికి అవుతుందా సార్? సార్ అంటే మీరు ఇదేనా మీరు ఇంకా ఇలా పాస్టర్లకు కాల్ చేయడము, రికార్డింగ్లు పెట్టుకోవడము, యూట్యూబ్ ఛానళ్ళలో పెట్టడం అంతేనా? ఇంకా ఏం సార్ మీకు ఏమొస్తుంది? కాదు సార్, మీరు మోసాలు చేస్తున్నారు కదా. మేము ప్రార్థన చేస్తాము అని చెప్పి దశంభాగాలు తీసుకోవటం, మేము అనాథులకు అన్నం పెడతాం అని చెప్పేసి డబ్బులు దొబ్బి మీరు కోట్లు సంపాదించుకుంటూ విశ్వాసం నాశనం చేయటం. మీరు ఒకసారి వచ్చి చూసారా ఇక్కడ? ఏం చేయాలి మీరు ఇక్కడ? కోట్లు దొండుకుంటున్నామని చూసారా మీరు? పాస్టర్లు చేసే పనులు ఇది. ఇప్పుడు కేఎఫ్ఆర్ బొగ్గులు ఏరుకునేవాడు, విను కేఎఫ్ఆర్ గురించి మనకి బొగ్గులు ఏరుకునేవాడు బొయ్యి విమానం కొన్నాడు. కల్వర్ సతీష్ ఏంటి కోట్లు పెట్టి బిల్డింగ్లు కొన్నాడు. ఇవన్నీ ఆడ మీరు ఏమైనా వ్యాపారాలు చేస్తున్నారా? పాస్టర్ అనేవాడు ఏమైనా వ్యాపారం చేస్తారా? కొన్ని ఉద్యోగం చేస్తారా? ఎలా సంపాదిస్తారు? అమృతేజ గారు చెప్పండి. మీరు రమక్కతో రికార్డింగ్ చేసి ఫోన్ మాట్లాడి పెట్టించింది మీరే కదా? అవునండి. రమక్క అవునండి, ఆ రమక్క చెప్పింది కదా. అసలు అమృతేజ చాలా మోసగారి, ఆయన చేసే అన్ని మోసాలు అని చెప్పి రమక్కే చెప్పింది కదా. మేమో బెదిరించి ఆవిడ మళ్ళీ రివర్స్ గా మాట్లాడిచ్చారు. మరి బెదిరించు పాపంచారంట కదా. మేము అప్పుడు నేను బెదిరించినట్టు ఒక ఆడియో పెట్టు. సరే, ఆడియో కాదండి. మీరు కరెక్ట్ వ్యక్తి అయితే కొత్తగూడెం రండి, రమక్కను కూర్చోబెడదాం, ఇటు నేను కూర్చోంటాను. ఎందుకు రమ్మంటారా? ఎప్పుడు రమ్మంటారు చెప్పండి? రండి, ఈ రోజు రండి. ఈ రోజు రమ్మంటారా? ఈ రోజు రండి. ఎన్ని గంటలు రమ్మంటారు? రండి, ఇప్పుడు రండి. అంటే ఇప్పుడు నేను బెంగళూరులో ఉన్నారా బాబు? నువ్వు ఇప్పుడు అంటే నుంచి వస్తాం. రేపటి వరకు రండి. ఇప్పుడు రమ్మక్క చెప్పింది అబద్ధం అంటారా? రమక్క చెప్పింది అబద్ధం కాదంటారా? మీరు చెప్పించింది అదే ఏం మాట్లాడుతావా? నాకు అర్థం కాదు. మీరు మాకు ఇప్పుడు కాల్ నువ్వు యేసు మీద ప్రమాణం చేసి అమ్మతేజ గారు, మీరు యేసు మీద ప్రమాణం చేసి రమక్కను మేము బెదిరించకుండా ఆడియో పెట్టించామని చెప్పి నువ్వు మాట చెప్పు. వినండి, నీ రమక్కని యేసు మీద ప్రమాణం చేసి వీళ్ళు నన్ను బెదిరించాయని చెప్పమను. ఆమెను మేమెందుకు బెదిరిస్తామండి? మరి వినండి, మీది అయిపోయిందా? చెప్పండి అమ్మతేజ గారు, చెప్పండి. అమ్మతేజ గారినే మాట్లాడుతున్నాను. చెప్పండి. విషయం ఏంటిదంటే, మీరు ఆ అమ్మతో చెప్పారు కదా ఎయిడ్స్ పేషెంట్ దగ్గర బలవంతంగా 15,000 లాగుతున్నాడని. మీరు నాకు కాల్ చేసేయమన్నారు. ఎయిడ్స్ పేషెంట్ ఉన్నారు, ప్రార్థన చేస్తారా అని చెప్పి మాట్లాడారు. అవును. ఇటువంటి అబద్ధపు మాటలు మాట్లాడినప్పుడు మీరు చేసే మోసాలకి మిమ్మల్ని మోసంతోనే చేయించాలండి. వజ్రంతో పోయాలి. వజ్రాన్ని వజ్రంతోనే పోయాలా? మోసాన్ని మోసంతోనే చేయించాలి. ఇలా మోసం చేసుకుంటూ ఇలా ఇప్పుడు పని ఏమో మీ భార్య పిల్లల మీద ప్రమాణం చేసి నేను దశంభాగాల మీద బతకట్లేదు, నేను కాలుక మీద బతకట్లేదు, నేను సొంతగా సంపాదించుకొని బతుకుతున్నాను, నా భార్య పిల్లలకి నా సొంత డబ్బుతో నేను అన్నం పెడతాను అని చెప్పి మనస్ఫూర్తిగా ప్రమాణం పూర్తిగా చెప్పు. అసలు మీరు ఎక్కడ నువ్వు ప్రమాణం పూర్తిగా నేను నీకు మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నా బిడ్డల్ని నా భార్యని నేను నా డబ్బుతో సంపాదించుకొని నేను బతుకుతున్నానని చెప్పు. నువ్వు మీరు ఎక్కడుంటారు? ఇప్పుడు నేను చెప్తా, నేను భగవంతుడి సాక్షిగా నేను కష్టపడి వ్యాపారం, నాది బంగారం వ్యాపారం, బెంగళూరులో నాది బంగారం కొట్టుంది. నా బంగారం వ్యాపారం మీద వచ్చే డబ్బు నేను నా సమాజానికి నా కుటుంబానికి ఉపయోగించుకుంటున్నాను. నేను దేవుడు అనే పేరు లేకుండా. ఇప్పుడు నువ్వు దేవుడు అనే పేరు లేకుండా, యేసు అనే పేరు లేకుండా, బైబుల్ అనే పేరు లేకుండా నీ డబ్బు నువ్వు సంపాదించుకొని నీ భార్య పేరు ఉపయోగించుకున్నావు. ప్రమాణం చేయి. ఇవన్నీ ఎందుకు? నేను రావడం నువ్వు పోవటం ఈ నిమిషం తెలిపేట్టుగా
ఇప్పుడు ఇప్పుడు విషయం ఏంటంటే, ఇప్పుడు రమక్కతో ఫోన్లు చేపించారు, రమక్కతో చెప్పించారు. రమక్కను బెదిరించి మీరు చేపించారా, నేను చేపించారా? నేను బెదిరించినట్టు ఆడియో కాల్ ఒకటి పెట్టవయ్యా అని చెప్తున్నా. నువ్వు బెదిరించి అన్నావు కదా, రమక్క గారే మనస్ఫూర్తిగా చెప్పింది. మీరు బెదిరించి మళ్ళీ వీడియో పెట్టించారు మీరు రమక్క గారితో మళ్ళీ మీరు బెదిరించి మీరు నేను ఫోన్ చేస్తే రమక్క గారు ఎత్తట్లా. మీరు ఫోన్ కలుపు రమక్క గారి లైవ్ లో మాట్లాడదాం. సంపుతాన్ని బెదిరించారు ఫస్ట్. అవునయ్యా, నువ్వు సంపుతాన్ని బెదిరిస్తున్నా నేను కేసు పెట్టవయ్యా, పోయేది ఉంది. నేను చంపుతానికి బెదిరిస్తే ఒక ఆడుకూతుర్ని, నా అక్క లాంటి ఆమెని నువ్వు కేసు పెట్టు, తప్పే ఉంది. ఆడపిల్లని చంపుతానంటారా? అది కాదండి, ఫాస్ట్ అమ్మతేజ గారు పని అయిపోయింది, అది అయిపోయిందని నాకు ఫోన్ చేసి చెప్పారు కదా మరి ఫస్ట్ మీరు. నేనా? మరి కాదా? ఫోన్ చేస్తుంది అన్నట్టు ఇదేందా ఇదే? కాదండి అమ్మతేజ గారు, మీరు కష్టపడి బతకొచ్చు కదా. విశ్వాసులు వాళ్ళు సంపాదించే సంపాదన తిని బతకటం మీకు మనస్సాక్షికి అసలు ఒప్పుకుంటుందా? ఇప్పుడు వాళ్ళు కష్టపడే వాళ్ళ రక్తాన్ని చెమటగా చిందించి వాళ్ళు రూపాయి కూడబెట్టి ఆ డబ్బుల్లో మీరు తీసుకుని బతకటం వాళ్ళు పెంట తిన్నట్టు అనిపిస్తుందా మీకు? తప్పు కదా. ఇప్పుడు మనం మనిషి పుట్టినాక మనకి దేవుడు కాళ్ళు చేతులు ఇచ్చాడు, కళ్ళు ఇచ్చాడు, జ్ఞానాన్ని ఇచ్చాడు. మనం కష్టపడి బతకాలి సార్. ఏసునే ఒక అతని పరిచయం చేస్తున్నాం, మీరు మాకు డబ్బులు ఇవ్వండి, ఏసే దేవుడు, ఏసు నమ్ముకో, ఉన్నది అమ్ముకో అని చెప్పేసి మీరు ఇలా బతకటం ఎంతవరకు న్యాయం చెప్పండి మీరు మనసాక్షిగా? నీదేం న్యాయం బాబు? నువ్వు ఆ రమ్మక్కకు ఫోన్ చేసి బెదిరించి మరి ఆమెకు డబ్బులు ఇచ్చినవో ఏం చేసినావో, పాస్టర్ అమ్మతేజ గారు ఇలా, పాస్టర్ అమ్మతేజ గారు అలా, అసలు ఆయనకు అనాథ నేను దేవుడి మీద ప్రమాణం చేసి నా సంపాదనతో నా కుటుంబాన్ని బతికిస్తాను నేను చెప్తా. నువ్వు అదే దేవుడి మీద ప్రమాణం చేసి నీ సంపాదనతో నువ్వు బతుకుతా అని చెప్పి చెప్పు, తప్పే అయిపోయా. ఏం మాట్లాడతారు? ఏం చెప్పాలి? బెదిరిస్తే బెదిరిపోయే రకం కాదు నేను. మోసం చేసి బతికేలా అమ్మతేజ అనేవాడు ప్రజలను మోసం చేసి బతికేటువంటి వేల మంది పాత్రల్లో ఒకడు. దొంగ వ్యవహారాలు చేసుకుంటూ ఆ రమక్కతో ఏదో లేనిపోని వీడియోలో రమక్కతో మాట్లాడచ్చు. రమక్క గారు నువ్వు నిజమైన దొంగవు నువ్వు. సరే నేను ప్రమాణం చేస్తా, ఇప్పుడు నా కుటుంబాన్ని నా డబ్బుతో నేను పోషిస్తున్నా, నీ సొంత డబ్బుతో నువ్వు నీ కుటుంబాన్ని పోషిస్తా చెప్పు. నువ్వు ఫోన్లు చేసి భయపెడితే భయపడే రకం కాదు ఇక్కడ, అర్థమైతాను. భయపెట్టానా? భయపడే రకం కాదు నేను, అర్థమైతాను. నువ్వు ఏదో ఫోన్లు చేసి బెదిరిస్తే, చంపుతా అని బెదిరిస్తే, నువ్వు భయపెడితే మామూలు నటుని కాదు, నీకు ఆస్కారం అయ్యా. నువ్వు రికార్డింగ్ చేసుకుంటావు, విను హిందూ సేన ఛానల్లో పెడతావని తెలుసు, అన్ని తెలుసు. ఏ ఛానల్లో ఈ వీడియో చూస్తున్న హిందూ సమాజం ఆలోచించండి. సేవకులకు పాస్టర్స్ కి ఫోన్లు చేసి బూతులు తిడుతూ అట్లా బతుకుతున్నా. కల్లోహాలు సృష్టించారు వీడి పని. ఏసు మనుషుల పాపాల కోసం ఎక్కడ చెప్పుకుంటారు అమ్మతేజ గారు? ఏసు వారు మన పాపాల కోసం చనిపోయినట్టు ఎక్కడుందో ఒకసారి చెప్పగలరా? ఇప్పుడు నువ్వు వస్తే నేను మాట్లాడతా. బైబుల్ ఎందుకు అమ్మతేజ గారు? నువ్వు బెంగళూరులో ఉన్నాను, నేను రావాలంటే లేట్ అవుద్ది, సమాధానం చెప్పు అమ్మతేజ గారు. దొంగలు మాట్లాడతారు, ఫోన్ లో దొంగలు మాట్లాడతారు. నువ్వు నిజాయితీ పరుడు అయితే రా, బెంగళూరు నుంచి రా. బంగారు వ్యాపారం అంటున్నావు కదా, ఓ పని చేస్తావా? నేను నీ దగ్గర రావద్దు, నువ్వు నా దగ్గర రావద్దు. నేను అమ్మాయి ప్రసాద్ గారు ఆఫీస్ వస్తాను, మీరు వస్తారా? నీ నటన వాళ్ళకి చూపించు. రమక్ అంటుంది, రమక్ అమ్మతేజ కూడా నటులు. వాళ్ళు ఏంటో అసలు వాళ్ళు ఎవరిని పూజించరు. వాళ్ళు ప్రజల దగ్గర డబ్బుకి తెస్తున్నారు. వీళ్ళు పందుకోకుండా ప్రజలు పీడించుకునేసారని చెప్పి రమక్ గారికి నీ బంగారం అంతా బయట పెట్టింది రమక్క.
నీ బంగారం అంతా బయట పెట్టింది, నువ్వు బెదిరించావు కాబట్టి, ఆమెను భయపెట్టావు కాబట్టి ఈ ఆడియో పెట్టింది పాపం. నీ బొట్టుకు మొత్తం బయట పెట్టింది అమ్మతేజ. ఇగో నువ్వు నిజాయితీ కలిగినటువంటి వ్యక్తి అయితే రా, మరి హైదరాబాద్ వస్తారా? నువ్వు రా హైదరాబాద్ వస్తావు, మరి నా దగ్గర కొట్టు, నువ్వు నీ దగ్గర కొట్టు, నేను నీ దగ్గర కొట్టు, నువ్వు నా దగ్గర కొట్టు. నువ్వు హైదరాబాద్ వస్తాను నువ్వు కదా చంపుతారు చెప్పి బెదిరించుడు నీ పని నేను చంపుతారా అని బుద్ధి జ్ఞానం అంతా కలుపుతా అన్నం తిన్నావా, పంట తిన్నావా? ఇప్పుడు నేను చంపుతాను చెప్పారా? గడ్డి నువ్వు తినేది నేను పంట నువ్వు విశ్వాసులు పంట తిన్నావా, అన్నం తిన్నావా? విశ్వాసులు ఎదురుకున్నావు విన్నావు నువ్వు? బాబు నువ్వు ఫోన్ చేసి అదే నువ్వు విశ్వాసులు ఎదురుకున్నావు విన్నావు అంటారు. నాకు అర్థం లేదు. నేనేమడిగా మనుషులు పాపాలు కోసం చచ్చిపోయినట్టు ఒక వాక్యం చెప్పరా బాబు? పని అరే అమ్మతేజ, అరే బాబు, అరే బాబు అమ్మతేజ, దేవుడు అనేవాడు వాక్యం చెప్పరా బాబు? బతకడం చాతగాక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని బాబు, బతకడం చాతగాక పాస్టర్ అవతారాలు ఎత్తి ప్రజల్ని నాశనం చేస్తూ వాళ్ళ పెంట తింటది మీరు పాస్టర్లు.